ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ముందు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడిన తర్వాత యువగళం పాదయాత్రకు వెళ్ళిపోదాం. లోకేష్ బాబు గారు జనవరి 23, 1983న జన్మించారు. అంటే అప్పటికి 14 రోజుల ముందు వాళ్ళ తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి. అంటే ఆయన పుట్టక ముందు వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఆయన 89 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగారు. మధ్యలో ఒక నెల చిల్లర దూరం పక్కన పడేస్తే ఆయనే కొనసాగారు. అంటే ఆయన ఊహ తెలిసిన తర్వాత వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ఆ తర్వాత స్కూల్ డేస్కి వచ్చేతలకి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి. అంటే అధికారం ఆయనకు కొత్త కాదు, వాళ్ళ ఇంటికి కొత్త కాదు. గమనించుకోండి మీరు ఇక్కడ. ఆయన అయినా సరే తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి అయినా సరే విద్య చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళాడు. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అక్కడ చదువుకోవాలంటే ఎంత ప్రతిభ కావాలో అందరికీ తెలిసిందే. చదువుకున్న తర్వాత MBA పూర్తి చేశాడు, ఉద్యోగం చేశాడు.